కర్నూలులోని స్కూల్ కాలేజీల వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులు సరైన భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. సంక్షేమ వసతి గృహాల్లో సరైన గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకి అనుగుణంగా గదులు ఏర్పాటు చేసి లైట్స్, ఫ్యాన్స్ పనిచేసేలా చూడాలన్నారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించి బాలికలు అనారోగ్యాలకు గురైనప్పుడు ఒక మహిళను అందుబాటులో ఉంచాలన్నారు. భోజనం నాణ్యత పెంచాలని నినదించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. ఈరోజు ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా చేయడానికి ముఖ్య కారణం సంక్షేమ హాస్టల్లో సమస్యలు కొట్టుమిటాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇదిగో అని చెప్తున్నారే తప్ప పరిష్కరించింది లేదు. పలుమార్లు కలెక్టర్ గారు ఆ హాస్టల్ ఈ హాస్టల్ విజిట్ చేశారు, కానీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఇరుగు గదిలో ఉండాల్సిన పరిస్థితి నేడు సంక్షేమ హాస్టల్లో ఉంది. భోజనం సంబంధించి కొన్ని హాస్టల్లో సరైన మెనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో అరటిపండు అవి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అరటిపండు కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ ఏవి విద్యార్థులకు అందించడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధిస్తే విద్యార్థులకి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందిస్తామన్నారు, కానీ విద్యార్థులకి ఏ ఒక్క విద్యార్థికి కూడా పూర్తి స్థాయిలో సబ్జెక్టుకు సంబంధించి పాఠ్యపుస్తకాలు అందించలేదు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చెప్పాడు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి నెలన్నర రోజులు అవుతున్నా కానీ మధ్యాహ్న భోజన పథకం సంబంధించి ఏది ప్రకటించలేదు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే గుడ్లు సంబంధించి ఉడకడం లేదు. ఉడికిన గుడ్లలో గలీజు అంత నాసిరకం గుడ్లు ఇస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అందిస్తుంటే ఆ భోజనంలో పురుగులు కూడా వస్తున్నాయి. ఆ ఫుడ్ విద్యార్థులకు అందించి వారిని రోగాల బారిన పడేసే పరిస్థితి పాఠశాలలో ఉంది. గర్ల్స్ హాస్టల్ సంబంధించి ప్రధానంగా గర్ల్స్ ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ తీసుకుపోవడానికి ఒక కేర్ టేకర్ కూడా లేదు. వార్డెన్లు మాత్రం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈరోజు